నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తేజ ఈ రోజు మనమైతే ఉన్నామండి తుగ్గిలి మండలం రాతన గ్రామంలో ఉన్నాము ఇక్కడ రాతన గ్రామంలో ఒక ఎల్ఎల్బి చదివి కూడా ఈ రోజు ఒక వ్యక్తి వ్యవసాయం చేస్తున్నాడంటే మన రాతన గ్రామం అనేది ఎంత వెనుకబడి ఉందనేది మనకు అర్థమవుతుంది అసలు అంత చదువులు చదివినా కూడా మన గ్రామంలో ఉద్యోగ అవకాశాలు రాకపోవడానికి గల కారణం ఏంటి ఒకవేళ ఉద్యోగ అవకాశాలు వస్తే మన ఊరి యువత అనేది ఎలా ఆహ్వానిస్తారనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి సార్ నమస్తే సార్ మీ పేరు సార్ మేడం ఆవులో నా పేరు మీరు ఎల్ఎల్బి చదువుకున్నారని మేము విన్నాము మీరు ఎల్ఎల్బి చదివి మరి ఎందుకు ఉద్యోగం చేయలేదు సార్ సో మాది ఏమంటే కొద్దిగా పూర్ ఫ్యామిలీ మేడం మాది కొద్దిగా మా ఫాదర్ వాళ్ళు కానీ ఇచ్చి లేకపోవడం వల్ల నేను వెనుకబడిపోయినాను కొద్దిగా సో దానికి ఏమంటే ఇక్కడ సోర్సెస్ ఏమైనా కంపెనీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఇంతకుముందు గతంలో కానీ హైదరాబాద్ లో సైమండ్ కంపెనీలో పనిచేసినాం సో అక్కడ హాస్పిటల్స్ లో కానీ అక్కడ బయట వెళ్ళేవాళ్ళు మేము వేరే స్టేట్స్ కి సో ఇక్కడ మా పత్తికొండ ప్రాంతం కానీ తుగ్గలి కానీ పత్తికొండ కానీ ఉంటే మా ఊర్లో కానీ ఏమైనా కంపెనీస్ ఫ్యాక్టరీస్ ఉంటే ఇక్కడే జాబ్ చేసుకుంటూ మా తల్లిదండ్రులు చూసుకోవడం బాధ్యత ఉంటుంది మేడం అందులో వచ్చి కొద్దిగా మీరు అన్నట్లు పొలాలు ఏదన్నా ఇస్తే మాత్రం ఇక్కడ ఏమైనా ఫ్యాక్టరీస్ కానీ సోలార్ సిస్టమ్ కానీ అక్కడ ఏమైనా జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ కానీ వస్తే సో చదువుకున్నటువంటి ఊర్లో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కొద్దిగా బిల్డ్ కావచ్చు ఆర్థికంగా కానీ సో వాళ్ళ యొక్క ఉన్నటువంటి గర్వంగా ఏదైనా చెప్పుకోవడానికి కానీ సమాజంలో బాగుంటుంది ఒకరికొకరు కానీ సాయం చేసుకోవడానికి కానీ ఆర్థికంగా ఏదైనా ముందుకు రావచ్చు. ఇప్పటివరకు మన గ్రామానికి ఎటువంటి ప్రాజెక్టులు కానీ ఎటువంటి కంపెనీలు రాలేదా? ఇంతవరకు అంటే మేడం అవి ఫ్యాన్స్ అన్నారు కదా అవి వచ్చినాయి కానీ కొంతవరకు వచ్చినాయి క్లియరెన్స్ కాలేదు. ల్యాండ్స్ అయితే సర్వే చేస్తున్నారు అది జస్ట్ ఒక 15 days బ్యాక్ అంతా రికార్డు పరంగా రాసుకుని పోయినారు రైతులు ఎక్కడ ఏమని చెప్పేసి. మొన్న రీసెంట్ గా స్టోన్స్ కంకరతో మిషన్ వచ్చింది కానీ ఊర్లో వాళ్ళకి అయితే ఎవరికి జాబ్స్ ఇలా మా ఊర్లోనే పెట్టినారు కాబట్టి మా ఊర్లో వాళ్ళకి అక్కడ ఏమైనా ఉంటే వర్క్స్ జాబ్స్ కానీ ఇవ్వాలి. ఇంటర్ వాళ్ళు కానీ డిగ్రీ వాళ్ళు కానీ మెయిన్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి బేసిక్ ఏమైనా సూపర్వైజర్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఇస్తే గానీ డ్రైవింగ్ ఫీల్డ్ వాళ్ళు కానీ ఉన్నారు అలాంటి వాళ్ళు కానీ కొన్ని జాబ్స్ ఎంతో అయిపోయిన వాళ్ళకి. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ వస్తే మన ఊర్లో అనే యువతకి ఎలాంటి ఉపాధి కలిగించవచ్చు అంటారు? అంటే వాళ్ళకి కొద్దిగా బయటికి వెళ్ళుకోకుండా వేరే స్టేట్స్ కి ఇక్కడే ఉంటే స్థానికంగా కొద్దిగా వాళ్ళు ఆర్థికంగా నిలబడగలుగుతారు మేడం. వాళ్ళు చదువు కానీ ఏదైనా కానీ ఓన్ కాకుండా ప్రైవేట్ పరంగా అంటే ఏమైనా ఇంటి దగ్గర కానీ ఎడ్యుకేషన్ చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటాయి. డేలో డ్యూటీ చేసినా నైట్ చదువుకోవడం కానీ లేదా నైట్ డ్యూటీకి వెళ్ళినా డేలో చదువుకుని మూవ్ కావడానికి కానీ బాగుంటుంది. ఊరు వృద్ధిలోకి వస్తుంది, గ్రామం కానీ బాగుంటుంది. ఇప్పుడు మన ఊరికి ఏదైనా కంపెనీలు కానీ ఏదైనా ప్రాజెక్ట్ కానీ రాలేదు కదా, దానికి ఏమైనా ఏ నాయకులు కూడా ఏం కృషి చేయలేదా? చేస్తున్నారు మేడం. ఇక్కడ ల్యాండ్స్ వాళ్ళు రైతులతో మాట్లాడుకొని చేసుకుంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయితే మూవ్ అయ్యడానికి ఉంది మేడం. నాయకులు అంటే అందరు సపోర్ట్ ఉన్నారు గ్రామానికి, ఎవరేమి ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు మన ఊరికి ఏదైనా ప్రాజెక్ట్ కానీ అది వస్తే మన ఊరి యువత గానీ మన ఊరి నాయకులు గానీ ఆహ్వానిస్తారంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మనకి ఏదైనా కంపెనీ రావాలన్నా ప్రాజెక్ట్ చేయాలని మన నుంచి కొంచెం భూములు సేకరించాల్సి ఉంటుంది కదా సార్, దానికి మన ఊరి ప్రజలు సిద్ధమేనా? రైతులుగా ఇవ్వడానికి సిద్ధమే, ఎందుకంటే దాని వల్ల మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మన ఊరు అభివృద్ధి చెందుతుంది. 99% చాలా మంది ఆ లొకేషన్ జరుగుతుంది మేడం ఇవ్వడానికి, కానీ అది ఇంకా వాళ్ళ దగ్గర భూములు వాల్యుయేషన్ అంటే వాళ్ళు ఒక కాంట్రాక్ట్ బేసిక్ తీసుకున్నారు 3 years 10 years ఆ ల్యాండ్ కి సంబంధించిన ప్రాపర్టీ అంటే అమౌంట్ మాట్లాడే సంవత్సరానికి కింద 1 year కింద అమౌంట్ కరెక్ట్ క్లియర్ చేస్తే వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అది కొద్దిగా కంపెనీ వాళ్ళు కానీ అమౌంట్ క్లియరెన్స్ చేస్తే ప్రజలు రైతుల దగ్గర నుండి క్లియరెన్స్ వస్తుంది. ఏదైనా కంపెనీస్ కానీ మీరు ఫ్యాక్టరీస్ కానీ సోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి యువత డెవలప్మెంట్ కావడానికి అన్ని విధాలుగా చూస్తున్నారు కదండి. ఒక మన రాతన గ్రామంలో ఏదైనా కంపెనీ కానీ ప్రాజెక్ట్ కానీ వస్తే మా ఊరి ప్రజలు ఏదైనా భూములు ఇవ్వడానికి కానీ ఇక్కడే ఉపాధి కల్పించుకోవడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నారని అయితే మన ఉల్టన్న గారి మాటలు అయితే మనం విన్నాం.